నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఆహార నిల్వలు మరియు ఆహార భద్రత పైన వాణిజ్య పరిశ్రమల శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ యొక్క వ్యూహాత్మక ఆహార నిల్వలు కొన్ని కీలక వస్తువులు 1 సంవత్సరం వరకు సరిపోతాయని చెప్పి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. కువైట్ దేశవ్యాప్తంగా అవసరమైన వస్తువుల సరఫరా స్థిరంగా ఉందని చెప్పేసి స్థానిక మార్కెట్కు ప్రాథమిక వస్తువులను సప్లై చేస్తూ ఉన్నామని చెప్పేసి ఆహార సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. రేషన్ కార్డు వ్యవస్థ ద్వారా మంత్రిత్వ శాఖ అవసరమైన ఆహార వస్తువుల వ్యూహాత్మక నిల్వలను నిర్ధారిస్తూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. సాధారణ పరిస్థితులలో స్టాక్ దాదాపు 6 నెలలకు సరిపోతూ ఉంది. అయితే కొన్ని వస్తువులు 1 సంవత్సరం వరకు సరిపడే నిల్వలు ఉన్నాయని చెప్పేసి కువైట్లో ఆహార నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. అలాగే విదేశాల నుంచి కూడా మనం చూసుకుంటే కానీ దిగుమతులు చేసుకుంటామని చెప్పేసి ప్రస్తుతం 6 నెలల నుంచి సంవత్సరం వరకు అయితే ఆహార నిల్వలు ఉన్నాయి. అందరూ భయపడి ఎక్కువగా ఆహారాన్ని నిల్వలు చేసుకోవడం వల్ల కువైట్లో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మీకు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుని వెళ్ళాలని చెప్పేసి. అలాగే కువైట్లో మనం చూసుకుంటే నీటి ఉత్పత్తిని కూడా పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ తమకు అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవసరం లేకపోయినా సరే కానీ యుద్ధ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందుగానే కొన్ని వస్తువులను కొనుగోలు చేసి స్టాక్ ఉంచుకుంటూ ఉన్నారన్నమాట. కువైటీ ప్రజలైతే స్టాక్ ఉంచుకుంటూ ఉన్నారు. కానీ రోజువారీ కూలీలకు వెళ్ళే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. వాళ్ళు రోజు పనికి వెళితే కానీ వాళ్ళకు పూట గడవదన్నమాట. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రాణాలు చాలా ఉన్నాయి. అటువంటి వారిని ఆదుకునేందుకు కువైట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.